ఒక నియోజకవర్గం ఒక నెల అనే కార్యక్రమంలో ఈ నెల రోజులు పడి ఇది 3వ శుక్రవారంలో ఇక్కడ మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వయంగా మన జిల్లా హెడ్ అండ్ కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా రావడం జరిగింది. సమస్యలు కూడా వాళ్ళందరూ కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం, గత జగన్మోహన్ రెడ్డి గారు కాగితాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని అది ఒక అభియోగం. తర్వాత ఇవ్వకూడని ప్లేస్లో కొంత ఇచ్చారు, కోర్టులు దాన్ని రద్దుపరిచినని. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ భాగం అమరావతి కోర్ ఏరియాలో ఆ రోజున ఆయన వేరే దురుద్దేశంతో ఇచ్చిన పట్టాలు, దానిలో అక్కడ రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల అది రద్దుపరచడం, అది కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కాకుండా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి దానికి అనుకూలంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇచ్చి వీళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడానికి చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా పెన్షన్లు కూడా స్లోగా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కానీ మరి ఇక్కడికి వచ్చి ఇవాళ వచ్చిన దాంట్లో 85 అర్జీలు మనకు రావడం జరిగింది. దాంట్లో హౌస్ సైట్స్ కోసం 30 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పెన్షన్స్ 47 మంది, కరెంటు పనులకు 3, అదే స్పోర్ట్స్ అకాడమీ కోసం 1, సివిల్ సప్లైస్ దాంట్లో కొన్ని కార్డులు అని చెప్పి 2, సిఎంఆర్ఎఫ్ అని 1, ఎడ్యుకేషన్ 1. అంటే మిగతా అన్ని కూడా తక్కువ. నేను చెప్పినట్లుగా 30 మంది హౌస్ సైట్ల కోసం, 47 మంది ఈ యొక్క పెన్షన్ కోసం. సో ఇవన్నీ కూడా ఈ ద్వారా మరి కలెక్టర్ గారు రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే అక్కడి నుంచి కూడా కొన్ని శాంక్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా ఒక నెల ఒక నియోజకవర్గం అని చెప్పి దాంట్లో 4 సార్లు విజిట్ అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా మరలా కూర్చుని చేయాలి. దీంట్లో సింపుల్ పరిష్కారాలే. పెన్షన్లు ఒక నెల 2 నెలల్లో 2,50,000 పెన్షన్ రాష్ట్రం అంతా కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. అదేవిధంగా హౌస్ సైట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి మీటింగ్లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. మీ ఏరియాలో హౌస్ సైట్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఎక్విజిషన్ చేయమని, దానికి హౌస్ సైట్ ఒక్కొక్కరికి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రాను రోజుల్లో వీలైన తొందరలో వాళ్ళ సైట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు.